ఏదైతే అభివృద్ధి రేటు భారీగా పెరిగిపోవడం అంటే అంచనా వేరు, వాస్తవం పెరగడం వేరు. మేము ఇలా అంచనా వేస్తున్నాం రాబోయే రోజుల్లో అని చెప్పిన ప్రభుత్వం ఇచ్చిన డేటానే ఆల్రెడీ పెరిగిపోయిందన్నట్టు ప్రజలకి చెప్పారు అన్నటువంటిది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చెప్తున్నటువంటి లెక్క. బొత్స సత్యనారాయణ విత్ ఫిగర్స్ చెప్పుకొచ్చినటువంటి అంశం. 2024-25లో అద్భుతమైన ఆర్థిక వృద్ధి సాధించామంటే చంద్రబాబు తాజాగా ప్రకటించారు. నిన్నటిదాకానేమో రాష్ట్రం అప్పుల పాలైంది, ఎన్నికల హామీలను కూడా అమలు చేయలేకపోతున్నామంటూ రోజు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారు. నేడు హఠాత్తుగా అభివృద్ధిలో జాతీయ స్థాయిలో రాష్ట్రం దూసుకుపోయిందని, ఏకంగా జీఎస్టీపీలో 2వ స్థానంలో నిలబడిందంటూ తన ప్రతిభను గొప్పగా చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటిలో నిజమేదో అర్థం కాక ప్రజల అయోమయంలో ఉన్నారు. కేంద్ర సంస్థకి ఇచ్చేటటువంటి లెక్కల్లో ఇది ఉంటుంది. కేంద్రానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏదైతే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళ నివేదిక ఆధారంగా రాష్ట్రం జీఏడీపీలో జాతీయ స్థాయిలో 2వ స్థానంలో ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ సంస్థకు అసలు రాష్ట్రానికి సంబంధించిన వివరాలు ఎవరందించారా అని చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే నేను సాధించగలను అని అనుకుంటున్న అంచనాలు సదరు సంస్థకి ఇచ్చింది. దాన్నే వాళ్ళు తమ నివేదికలో పొందుపరుస్తారు. అట్లాగే ఈ లెక్కలను కూడా పూర్తి స్థాయిలో ఖరారు చేసేందుకు ఒక ఆడిట్ ప్రక్రియ కూడా ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత వచ్చేవే అసలైన జీఎస్డీపీ లెక్కలు. దానిలో మన రాష్ట్రం ఏ స్థానంలో ఉందో అధికారికంగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఎక్కడా జరగకుండానే రాష్ట్రం 2వ స్థానంలో ఉందని చెప్పుకోవడం చూస్తుంటే చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఎంత పీక్లో ఉందో అర్థమవుతుంది. కేంద్ర సంస్థకి ఇచ్చిన లెక్కల్లో హేతుబద్ధత ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సంస్థకి ఇంకా అనేక రాష్ట్రాల నుంచి అంచనాలు కూడా రాలేదు. ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్, గుజరాత్, ఢిల్లీలు తమ అంచనాలు ఇంకా వీళ్ళకి ఇవ్వలేదు. ఇంకా అన్ని రాష్ట్రాల నుంచి అంచనాలు రాకపోయినా కూడా ఏపీ 2వ స్థానంలో ఉందని చాటడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుంది. దీన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పతాక శీర్షికల్లో ప్రచురించి ఆహా అద్భుతం అన్నట్టుగా ప్రచారం ఇచ్చాయి. తమిళనాడు 9.69%, ఏపీ 8.21%, పుదుచ్చేరి 7.96% వారి రాష్ట్రాల జీఏడీపీలు ఉంటాయని రాసుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ ఆయా రాష్ట్రాలు తమ ఆర్థిక గణాంకాలని అందిస్తూ తాము సాధించబోయే దాని గురించి అందించే వివరాలు మాత్రమే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు తమిళనాడు ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాలు వార్షికంగా 13.01% వృద్ధిని నమోదు చేశాయి. దాని ఆధారంగా గత ఆర్థిక సంవత్సరానికి వాళ్ళ జీఎస్డీపీ 9.68% ఉంటుందని అంచనా వేశారు. ఏపీకి సంబంధించి సొంత పన్ను ఆదాయాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు 2.16% మాత్రమే వార్షిక వృద్ధిని నమోదు చేశాయని అధికారులు చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు రాష్ట్ర జీఎస్డీపీ 8.21% ఎలా సాధ్యమవుతుందో చెప్పాలి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నులు కాకుండా వచ్చే ఇతర ఆదాయాలు వార్షికంగా 33.35% క్షీణతను నమోదు చేశాయి. మూలధన వ్యయం వార్షికంగా 42.78% తగ్గింది. వాస్తవాలు ఇట్లా ఉంటే దేశంలో నెంబర్ 2 అంటూ చేసుకున్న ప్రచారానికి అర్థం ఉందా? తన పాలనలో అద్భుతమైన వృద్ధిని సాధించాలంటే ఇంత దిగజారుడు గిమ్మిక్కులకు పాల్పడటం దారుణం. మన ఆస్తులు పెరగాలని మనకు ఆదాయాలు పెరగాలి. అలా కాకుండా వృద్ధి రేటు దేని ప్రకారం పెరుగుతుందో చెప్పాలి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2019 వరకు సుమారు 3.9 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఇవి 7.2 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే 3.7 లక్షల అప్పు వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేసింది. ఇందులో కూడా 2.7 లక్షల కోట్లు ఇది సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా ప్రజలకు అందించింది. ఈ 10 నెలల కాలంలోనే 1.48 లక్షల కోట్లు కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది. గత ప్రభుత్వం సగటున ఏడాదికి 70,000 కోట్ల వరకు అప్పులు చేస్తే కూటమి ప్రభుత్వం 10 నెలల్లోనే 1.48 లక్షల కోట్లు అప్పులు చేసింది. మరి ఎలా జీఎస్టీపీ భారీగా పెరుగుతుందని చెప్తున్నారు అర్థం కావడం లేదు. ఈ తప్పుడు నివేదిక అంశాలపై మంత్రులు ముందుకు వచ్చి హర్షాలు వ్యక్తం చేయడం, గొప్పగా భుజాలు ఎగరేయడం ఎందుకు అంటూ ప్రశ్నించారు.